శివన నరేష్ కానీ ఎంటర్ అయినా స్టార్ట్ చేస్తున్నామని నీ గురించి ఆగింది మరి. మొన్న ప్రభాకర్ రెడ్డి స్టేట్మెంట్ చూస్తే ఆయనకు అందరు మతి మార్పు అంటారు. ఏం మాట్లాడుతుండో ఆయనకే తెలియదు. అడ్డుకున్న చేతులే ఆరతులు పడుతున్నాయి. ఎవరు అడ్డుకున్నారు ప్రభాకర్ రెడ్డి? 9 గ్రామాలు దుబ్బాక నియోజకవర్గంలో ఉన్న గ్రామాలు ముంపు గురైతే సాటి రైతుగా వారికి న్యాయం జరగాలి. 100 ఏళ్ళ నుంచి భూములు పోతూ ఉన్నాయి. ఒక రైతుకు భూమి పోతే ఎంత బాధ ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలుసు. భూమి కోసం భూమిని అమ్మలే రైతు కానీ ఆత్మహత్య చేసుకున్నాడు. మరి అలాంటి రైతాంగం కోసం, వాళ్ళ హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ పక్షాన పోరాటం చేసినాం. ఈరోజు వాళ్ళకి R&R ప్యాకేజ్ కానీ ఇల్లులు కానీ వచ్చినాయంటే, న్యాయం జరిగిందంటే అది కాంగ్రెస్ పార్టీ పోరాటంతో. ఏనాడైనా నువ్వు ఆ ముంపు గ్రామ ప్రజల సమస్యలు పట్టించుకున్నావా? ఒక రైతు తన చితి పేర్చుకొని చచ్చిపోతే కూడా కనీసం నువ్వు పరామర్శకు పోలే. నువ్వా మాట్లాడేది? అసలు మల్లన్న సాగర్ అయ్యేదా? నీతోటి అయ్యిందా రైతులను ఒప్పించేది? నువ్వు ఎంపీగా ఉన్నా ఏమీ చేయలేకపోయినా ఉట్టిగా సిద్దిపేట నాయకుల దగ్గర చేతులు కట్టుకొని కూర్చున్నావు తప్ప మల్లన్న సాగర్ దాంట్లో నీ పాత్ర ఏందో చెప్పు. మల్లన్న సాగర్ నిర్మాణంలో నీ పాత్ర ఏందో చెప్పు. మల్లన్న సాగర్ నిర్మాణం అయ్యిందంటే మీతోటి కాలే. ముత్యం రెడ్డి గారు రైతులను ఒప్పించి, ఆనాటి ముఖ్యమంత్రిని ఒప్పించి 12 లక్షల రూపాయలు ప్యాకేజ్ ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. ముత్యం రెడ్డి గారు ఆ రోజు రైతులను ఒప్పించి 12 లక్షలు ఇప్పకపోతే ఈ రోజు వరకు కూడా ఆ ప్రాజెక్ట్ నిర్మాణం జరగకపోయేది. మరి ఎవరు నిర్మాణం చేసినట్టే ప్రభాకర్ రెడ్డి? నీ పాత్ర ఏముంది నీ పాత్ర? ఏమీ లేదు. కాళేశ్వరం నువ్వు కట్టింది కూలిపోతుంది. ఎల్లంపల్లి మిడ్ మేనర్ నుంచి అది కట్టిన ప్రాజెక్ట్ కట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు నీళ్లు ఉన్నాయంటే అది కాంగ్రెస్ పార్టీ వల్ల నీళ్లు ఉన్నాయి తప్ప నువ్వు చేసింది ఉరగబెట్టింది ఏమి లేదు. ఆనాడు ముత్యం రెడ్డి గారు లేకపోతే ఆ నిర్మాణమే కాకపోవడం. మీరు 6 లక్షలు 3 లక్షలు ఇప్పించారు రైతులకు. కానీ ముత్యం రెడ్డి గారు 12 లక్షల రూపాయలు ఇచ్చారు. వాళ్ళకి R&R ప్యాకేజీలు వచ్చినట్టే కాంగ్రెస్ పార్టీ. మొన్న ఏం చేసినావు? మంత్రి గారి పర్యటనలో ప్రోటోకాల్ అని ఓ మాట రాగానే మైక్ తీసుకొని మాట్లాడుతుంది ప్రోటోకాల్ గురించి. పెద్ద 4-5 రౌడీ షీటర్లను కేసులు ఉన్న వాళ్ళని తీసుకొచ్చి మంత్రి గారి పర్యటన ముగించుకొని వెళ్ళిపోవాలి, రాద్ధాంతం సృష్టించాలి, ఇక్కడ భయానకమైన ఆందోళన సృష్టించాలని చెప్పి ఒక పన్నాగం పన్ని అసలు ఈ పర్యటన జరగకూడదు అన్నాను. మా మౌనం ఆ రోజు మా కార్యకర్తలు మా మౌనం ఏంటంటే దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి కోసం మంత్రులు రావాలి, ఇక్కడ సమస్యలు తెలుసుకోవాలి, ఇక్కడ నిధులు రావాలనే ఆలోచనతోటి మంత్రి గారి పర్యటన పెట్టినాం. ఇక్కడ నీ కవ్వింపు చర్యలకు మేము ఎక్కడ రెచ్చిపోము. రౌడీ కేసులను తీసుకొచ్చి గొడవ చేపిస్తావా నువ్వు? ఏం ప్రోటోకాల్ గురించి మాట్లాడుతున్నావా? మొన్న సాక్షాత్ ప్రధానమంత్రి చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఓపెన్ చేస్తే ఉప్పల్గా నిలబడ్డ బీజేపీ అభ్యర్థి ముందు వరుసలో కూర్చున్నాడు. మరి నేను కూర్చుంటే తప్ప? మీ శ్రీనివాస్ యాదవ్ మంత్రి కొడుకు, వాళ్ళ కొడుకు కూడా ఒక దగ్గర కూర్చున్నాడు. పద్మారావు కొడుకు కూర్చున్నాడు. అలా ఎంతోమంది కూర్చున్నారు. మరి ముత్యం రెడ్డి కొడుకు కూర్చుంటే మేము కూర్చుంటేనే నీకు ప్రోటోకాల్ గురించి వచ్చిందా? మంత్రులను తీసుకొచ్చి ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిధులు తేవాలని ఒక తాపత్రయంతో, ఒక తపనతోటి తీసుకొచ్చినాం తప్ప నీలాంటి చిల్లర రాజకీయాలు కాదు. మన మీ అందరితోటి వాళ్ళ భజన పనులతోటి
చిత్తు కూడా వచ్చి శ్రీనివాస్ ఏమోడతావు నువ్వు 2000 పంచితే నేను కూడా గెలుస్తాను. ఈ 2000 కూడా పంచింది ఈ ప్రాజెక్టుల సాటిన అక్రమ సంపాదించిన డబ్బుతోటి. 2000 ఇచ్చి గెలిచినావు తప్ప నువ్వేం చేయలేదు. నేను ఎప్పుడు గెలవలేకపోవచ్చు, ఎందుకంటే నేను 2000 ఇవ్వలే. నీ లెక్క అక్రమ సంపాదించలే మా నాన్న. దుబ్బాక నియోజక ప్రజల కోసం పాటుపడ్డాడు. నీ కౌన్సిలర్ని రెచ్చగొట్టి ముత్యంరెడ్డి గారు విగ్రహం పెడతా అంటే బస్ స్టాండ్ దగ్గర గొడవ చేస్తావు. ఏం 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 చేసినావు? ఇక ఆయనకు ఒక భజన పరంలో విలేకరి, ఇక ఆయనతో ఇవాళ ఇట్లా పెట్టి చేతి పెట్టి ఓ ఫోటో పెట్టి పేపర్లో సిద్దిపేట గజ్వేల్కి నిధులు పోతుంటే 10 సంవత్సరాలు ఎక్కడ పోయిందా చెయ్యి? ఆత్మగౌరవం ఎడువైంది నీది? ఆనాడు దుబ్బాక నియోజక ఆత్మగౌరవం కోసం అధికార పార్టీలు ఉన్న 3 సంవత్సరాల అధికారం ఉన్నా కూడా నేను ఆ రోజు తిరుగుబాటు చేసిన. నువ్వు మాట్లాడతావు ప్రోటోకాల్ గురించి. ఏం చేసినావు 10 సంవత్సరాలు? ఏం అభివృద్ధి చేసినావు? ఎన్నో కళలు సార్ సిద్దిపేటలో గజ్వేల్ అభివృద్ధి అవుతుంటే ఆడపోయి నీ శిలాఫలకాల మీద నీ పేరు పెట్టుకున్నావు. కానీ దుబ్బాక నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు కళాశాలలో ఇంకేదైనా తీసుకొచ్చి నీ పేరు అక్కడ పెట్టుకోవాలి, నా ప్రాంతాన్ని ఒక రెవెన్యూ డివిజన్ చేయాలి అని ఒక ఆలోచన నీకు వచ్చిందా? రాలే. కేవలం ఏ విధంగా బురద చల్లాలి, మరి ఇక్కడ నిధులు రావద్దు అనే ఒక ఆలోచనతోటి మంత్రి పర్యటన అర్ధాంతంగా రద్దు కావాలని ఒక ఆలోచనతోటి ఓ ప్రైవేట్ సైన్యాన్ని పెట్టుకొని వచ్చినావు తప్ప నీతోటి ఏమి కాదు. ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తాం. ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఖచ్చితంగా ప్రతి మంత్రి దగ్గర పోతా ఏ విధంగా ఈ ప్రాంత అభివృద్ధికి జరగాలో దానిలో ముందుంటే తప్ప ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు గెలువు, 2000 ఇచ్చి గెలువు, నెక్స్ట్ టైం 3000 ఇచ్చి గెలువు. కానీ మా దగ్గర మీలా అక్రమ సంపాదన లేదు. నేను వంచలేను కాబట్టి ఓడిపోతూనే ఉంటా. నీ దగ్గర 2000 వంచలేను, నేను ఓడిపోతూనే ఉంటా. కాబట్టి ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఖచ్చితంగా రాబో స్థానిక సంస్థ ఎన్నికల్లో 4 సంవత్సరాల అధికారం కాంగ్రెస్ పార్టీ ఉంది. నేను ఓడినా మీరు గెలిపించండి సర్పంచ్లను, ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను, కౌన్సిలర్లను. నేను అభివృద్ధి చేసి చూపిస్తా. చెయ్యకపోతే రాజకీయాల నుంచే తప్పుకుంటా తప్ప ఎక్కడికి పోయేది లేదు. మీరు ఆలోచన చేయండి. రాబో స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. అభివృద్ధి జరగకపోతే నాకు గల్లా పట్టుకొని అడగండి అని ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు 2000 ఇచ్చి 3000 ఇచ్చి మన జీవితాలతో ఆడుకుంటారు, మన అభివృద్ధితో ఆడుకుంటారు. కాబట్టి ఒకసారి ప్రజలు ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టండి. ప్రజా పాలన చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టండి. ఖచ్చితంగా ప్రజల కోసం పనిచేసే పార్టీ ప్రజల పార్టీ కాంగ్రెస్ పార్టీ. రైతన్నల కోసం ఈ దేశంలో ఏదైనా పాటుపడ్డ పార్టీ ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. ఒక్క మంత్రినే కాదు, ఇంక అందరు మంత్రుల పర్యటన ఖచ్చితంగా చెప్పిస్తాను. నువ్వు ఎన్నిసార్లు ఎన్ని గొడవలు చూసినా ఖచ్చితంగా సమన్వయంతో ఒక ఓపికతోటి ప్రోగ్రాం చేసి దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడతా. తస్మాత్ జాగ్రత్త ప్రభాకర్ రెడ్డి.